అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు కార్యక్రమాలతో ఒకవైపు స్కూళ్లను మరొక వైపు ఆసుపత్రులను ఎంతో చక్కగా డెవలప్ చేసి ఒక హైజెనిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. మనం చూస్తున్నాం, మన్యం జిల్లా పార్వతీపురం కురుపాంలో బాలికల గురుకుల పాఠశాలలోని బాలికలు అస్వస్థకు గురై మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆర్ఓ ప్లాంట్లు కానీ, బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ ఎంతో నీట్గా ఉండేలా మెయింటైన్ చేసి పిల్లలకి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకుంటే, ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లని మెయింటైన్ చేయడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? పూర్తిగా ప్రజారోగ్యాన్ని, విద్యని గాలికి వదిలేశారు కూటమి ప్రభుత్వం వారు అని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఆర్ఓ ప్లాంట్లని కనీసం మెయింటైన్ చేయకుండా అక్కడ మలమూత్రాలతో కలిసిన నీరు బాలికలు తాగుతున్నారు అంటే ఎంత దారుణం చూడండి. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, అదే పాఠశాలలోని కేవలం చదువుకుంటున్న ఆ బాలికలు మాత్రమే అస్వస్థకు గురవుతున్నారు. ఆ బాలికలకు మాత్రమే పచ్చకామెరలు వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. కానీ అక్కడున్న స్టాఫ్ ఎవరికీ రావడం లేదు. కారణం, అక్కడ దొరికిన వాటర్ వాళ్ళు తాగరు, బయట నుంచి స్పెషల్గా వేరే వాటర్ తెప్పించుకుని తాగుతున్నారు. కానీ గిరిజనులంటే అంత చులకనగా ఉందా? వాళ్ళవి ప్రాణాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఎన్నో కోట్లు అప్పులు చేస్తున్నారు. ఈ 1.5 సంవత్సర కాలంలో కనీసం 2 లక్షల కోట్లు అప్పులు చేశారే. ఇలాంటి స్కూళ్లలోని కనీసం తాగే మంచినీరును కూడా శుభ్రంగా అందించలేని ప్రభుత్వం ఎందుకు చెప్పండి? మరి ఇంత దారుణంగానా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూళ్ళని దేవాలయాల్లో తీర్చిదిద్దారు. ప్రహరీ గోడలు కట్టించడం కానివ్వండి, మంచి పుస్తకాలు కానీ, మంచి బెంచ్లు కానీ, ఆర్ఓ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఆ స్కూల్ వాతావరణమే ఒక ప్రత్యేకంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వాటిని నాడు నేడు కార్యక్రమంలో బాగు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి? కనీసం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అమలు తీసుకొచ్చారో వాటిని మెయింటైన్ చేయలేకపోతుంది. వాటికి మినిమం బడ్జెట్ కూడా కేటాయించలేకపోతుంది. ప్రజల ప్రాణాలతో, ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటుంది. ఇంకా దారుణం ఏంటంటే, గుమ్మలక్ష్మీపురంలోని ప్రశాంత్, సుమన్ అనే 2 కుర్రాళ్ళు పచ్చకామెరలు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం కేవలం కలుషితమైన వాటర్. కలుషితమైన నీరు తాగడం వల్ల ఇంతమంది పిల్లలు పచ్చకామెరలు వచ్చి ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళని దగ్గరలో ఉన్న విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, రేపు 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వస్తున్నారు. హాస్పిటల్, మెడికల్ కాలేజీలని వాటిని సందర్శిస్తారు. అదే పనిలో పనిగా హాస్పిటల్ కూడా సందర్శిస్తారు అని తెలిసి ఈ పిల్లల్ని ఏదైతే పచ్చకామెలతోటి వచ్చి జాయిన్ అయిన గిరిజన విద్యార్థులని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి, బలవంతంగా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. వాళ్ళ జబ్బు ఇంకా నయం కాకుండానే. ఏంటండి ఈ దారుణం? ఏంటి ఇది? రాష్ట్రమా, రావణ కాష్టమా? మరి ఇంత దారుణమా? ఆసుపత్రిలోని రికార్డులు కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు పచ్చకామెరలతో కాదు, ఏదో చిన్న జబ్బు చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పడానికి హాస్పిటల్ రికార్డ్స్ కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక ప్రతిపక్ష నేతకి ప్రభుత్వం ఎంత భయపడుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు, విద్యని గాలికి వదిలేశారు,
వైద్యాన్ని గాలికి వదిలేశారు. అసలు ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? మీ డిపార్ట్మెంటే కదా. కనీసం దాని గురించి పట్టించుకోకుండా గిరిజనుల ఆరోగ్యాన్ని ఇలా గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇది సరైన ప్రభుత్వం కాదు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని ముంచుతుంది. విద్యార్థుల్ని ముంచుతుంది, ఉద్యోగస్తుల్ని ముంచుతుంది, రైతుల్ని ముంచుతుంది, మహిళల్ని ముంచుతుంది. ఇది ముంచే ప్రభుత్వం. దీనికి సరైన గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. కానీ ఏ విద్యార్థులైతే ఈ సంవత్సర కాలంలో కలుషిత నీళ్లు తాగి 11 మంది విద్యార్థులు మరణించారంటే చాలా చాలా బాధాకరమైన విషయం. ఈ విద్యార్థుల కుటుంబాలకి ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.